నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా యోగాంధ్ర ఉత్సవాలు. ప్రజలతో కలిసి ఆసనాలు చేస్తున్న ప్రజా ప్రతినిధులు. పోలవరం జిల్లాలో పులిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు. డ్రోన్ సాయంతో కదలికలను గమనిస్తున్న అధికారులు. గృహ సిలిండర్ ధర పెంపును సమర్థించుకున్న కేంద్రం. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది తక్కువేనని వెల్లడి. అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ. దుండగుల కాల్పుల్లో 12 మందికి గాయాలు. ఉత్తర కొరియాలో క్షిపణి ఉత్పత్తి 2.5 రెట్లు పెంచండి. అధికారులకు కిమ్ ఆదేశం. పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పులిని పట్టుకునేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణను అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, పెద్ద పులి ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తోంది? పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ తీసుకున్న చర్యలేంటి? లక్ష్మి, పెద్ద పులి ప్రస్తుతం పోలవరం జిల్లాలో ప్రస్తుతం సంచరిస్తూ ఉంది. ఈ ప్రాంతం నేలకోట అలాగే పూడిపల్లి సొరంగం సమీపంలో ఈ పులి ఉన్నట్టుగా గుర్తించారు. ప్రత్యేకించి అధునాతన విధానంలో పనిచేసేటటువంటి డ్రోన్లను తీసుకువచ్చినటువంటి అటవీ శాఖ అధికారులు అలాగే రెస్క్యూ బృందాలు పులి యొక్క సంచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. పులి దగ్గరలోకి తీసుకెళ్లిపోయి దాన్ని ఉంటున్నటువంటి ప్రాంతం యొక్క పరిస్థితి అలాగే పులి యొక్క స్థితిని మొత్తం కూడా వీడియో రూపంలో చూస్తూ ఉన్నారు. అది సంచరించినటువంటి బయలుదేరేటువంటి విషయం అలాగే అది ఏం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ప్రతి నిమిషం కూడా ట్రాకింగ్ చేస్తూ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తం రెస్క్యూ బృందాలు అన్ని కూడా అక్కడే ఆ ప్రాంతం చుట్టే మోహరించి ఉన్నాయి. ప్రస్తుతం అయితే చాలా ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ అనేది జరుగుతుందని చెప్పవచ్చు. చూస్తే కనుక దాదాపు 200 మంది ఈ రెస్క్యూ టీం సభ్యులందరూ కూడా అక్కడే మోహరించి పులిని పట్టుకునేందుకు సురక్షితంగా అలాగే సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ర్యాపిడ్ రెస్క్యూ టీంలు 6 ఉన్నాయి. అదేవిధంగా 5 ప్రజా అవగాహన బృందాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 4 ట్రాంక్యులైజింగ్ బృందాలు ఉన్నాయి. 2 డ్రోన్ బృందాలు పనిచేస్తున్నాయి. ఒక కేజ్ బృందం, ఒకటి వన్యప్రాణి అంబులెన్స్ బృందము, అలాగే ఫ్రంట్ లైన్ సిబ్బంది, మొత్తం 19 హనుమాన్ బృందాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటూ అందుకు అనుగుణంగా ఈ పులిని బంధించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. 200 మంది పైగా అధికారులు అలాగే సిబ్బంది మోహరించి ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన విధంగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పులి కొంత దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కాకుండా కొద్దిగా సాధారణంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది అనువైనటువంటి ప్రదేశంగా అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. కొద్దిగా దాని ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకెళ్లి చూస్తే ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూస్తే కనుక మొత్తంగా ఈ పులి అంటే ఇప్పటి వరకు 3 రోజులుగా దాడి చేయలేదు, ఖచ్చితంగా ఆహారం కోసం బయటకు వస్తుందనేటువంటి అంశాన్ని అధికారులు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆకలితో ఉన్నట్టుగా కూడా డ్రోన్ ద్వారా తీసుకున్నటువంటి విజువల్స్ బట్టి తెలుస్తుంది. ఖచ్చితంగా ఆహారం కోసం బయటకు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవుల వైపు అలాగే మైదాన ప్రాంతానికి వచ్చేట అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ప్రయత్నిస్తున్నట్టుగా డ్రోన్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు ప్రాంతంలో మైదాన ప్రాంతాన్ని చూసి అక్కడే షూటర్లు రెడీగా ఉన్నారు. మత్తు ఇంజక్షన్ ను దానికి దూరం నుంచే ఇవ్వడం ద్వారా మత్తు వచ్చి పడిపోతున్న వెంటనే దాన్ని పెద్ద పెద్ద వలల ద్వారా పట్టుకొని దాన్ని వెంటనే అంబులెన్స్ తో ఇతర ప్రాంతానికి తరలించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అందరూ రెడీగా ఉన్నారు. వీటన్నిటి కూడా ఈసారి అంటే ఈ అటవీ ప్రాంతంలో తిరిగి ముప్పతిప్పులు పడుతున్న దృష్ట్యా ఖచ్చితంగా జూలోనే తీసుకుపోవాలని చెప్పేసి అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా పులిని సజీవంగా బంధించి
సురక్షితంగా జూకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన ఆ దృష్ట్యా అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు. పులిని పట్టుకున్న మరుక్షణం వెంటనే విశాఖ గానీ లేదా సురక్షితంగా ఉన్నటువంటి జూలోకి తీసుకెళ్లి అక్కడ దానికి తగిన వైద్య చికిత్సలు అందించి బంధించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే చాలా ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే స్థానికులు ఎలాంటి భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, పశు సంపదను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి విస్తృతంగా గ్రామాల్లో అంతటా తిరుగుతూ మైకుల ద్వారా ప్రచారం చేస్తూ అధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరు ఎలాంటి భయాందోళనకు గురాల్సిన అవసరం లేదని చెప్పేసి అలాగే ఆ మార్గంలో వచ్చేటువంటి వాహనాలు రాకపోకలు సంచారాన్ని కూడా నియంత్రిస్తూ పులిని తొందరగా పట్టుకోవడం ధైర్యంగా ఉండాలని చెప్పేసి భరోసా ఇస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు వెంకటరమణ. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కిలోమీటర్ దూరంలో ఉండే వినాయకుడి ఆలయం వద్ద రాత్రి సంచరించింది. చెత్తకుండీలో తినుబండారాల కోసం వెతుకుతున్న ఎలుగుబంటిని చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ విజిలెన్స్ అధికారులు ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా మొదలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయ ప్రాంగణంలో జిల్లా స్థాయి యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రులు సత్యకుమార్, సబిత, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొని విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. మానవ మనుగడకు యోగా ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని మంత్రులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో యోగాంధ్ర నిర్వహించారు. యోగా గురువుల సమక్షంలో ఆరిమిల్లితో పాటు అధికారులు, స్థానికులు ఆసనాలు వేశారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జిల్లా అధికారులు, రైతులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా అనేది మన భారతీయ సంస్కృతికి, తత్వశాస్త్రానికి, జీవన విధానానికి ప్రతీక. ఇవాళ రాష్ట్రంలో 1 కోటి మందిని యోగాలో భాగస్వాములు చేయాలని, 10 లక్షల మంది శిక్షకులను తయారు చేయాలని, యోగాని ఒక జీవన విధానంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ అనేక మంది మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం బారిన పడకుండా మానసిక సమస్యలతో డిప్రెషన్కు లోను కాకుండా ఇవాళ యోగా, ధ్యాన, ప్రాణాయామం అనేది ఒక అద్భుతమైన మార్గం అనే విషయం మనకు సైంటిఫికల్గా ప్రూవ్ అయిన నేపథ్యంలో అనారోగ్య నుంచి బయటపడి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పక్క పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ నిషేధించండి, ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఇంధనం కూడా ఆదా చేయండి, ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు వాకింగ్ చేయండి, మరీ దూరం అయితే సైక్లింగ్ చేయండి, మరీ ఇంకొంచెం దూరం అయితే ఎలక్ట్రిక్ బైక్ వాడండి, మరీ అవసరమైతే తప్ప ఇంధనం వెహికల్స్కి వెళ్ళొద్దండి. భావితరాల భవిష్యత్ కోసం మనం అందరం కలిసి మరి పిల్లల భవిష్యత్ కోసం పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడాల్సి మనందరిది ఉందని విషయం కూడా తెలియజేస్తూ విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ సిపి రాజశేఖరబాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, ఈగల్ చీఫ్, జాయింట్ కలెక్టర్ కూడా పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారులు, డీసీపీలు, ఏసీపీలు, పోలీసులు యోగాంధ్రలో భాగస్వాములయ్యారు. హోంమంత్రి అనిత సహా అధికారులందరూ యోగాసనాలు వేశారు. వివిధ విభాగాలకు చెందిన 4,000 మంది సిబ్బంది పోలీస్ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరితో సిపి రాజశేఖరబాబు యోగాంధ్ర 2026 ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో 1000 మంది డ్రగ్ పాజిటివ్ వచ్చిన వారు పాల్గొన్నారని రాజశేఖర్ బాబు తెలిపారు. వారిని సన్మార్గంలో నడిపిస్తూ డ్రగ్ నెగిటివ్ అయ్యేంత వరకు మానిటరింగ్ చేస్తామన్నారు. మానసిక, శారీరక ఒత్తిళ్లు పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఏటా యోగాంధ్ర నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.
నేటి నుంచి ఈ నెల 21 వరకు అన్ని జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమం జరగనుంది. బీఆర్టీఎస్ రోడ్డులో రోజు ఉదయం 6 గంటలకు వివిధ విభాగాల సిబ్బందితో కార్యక్రమం నిర్వహిస్తారు. కూడా కార్పొరేట్ ఆఫీసులో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి పైన కూర్చొని వ్యాపారం చేసుకున్నాం, లేకపోతే ఒక చిన్న స్థాయి ఉద్యోగి వరకు కూడా ఈ రోజు ఒక మెంటల్ ప్రెజర్ అనేది పడుతున్నారు, స్ట్రెస్ అనేది పడుతున్నారు. రిలీఫ్ అవ్వాలన్నా, మనం దాని నుంచి ఒకసారి ఓవర్కమ్ చేయాలన్నా యోగా అన్నది మెయిన్ టూల్. అది భారత సంస్కృతి మనకిచ్చింది, ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఈ రోజు చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్లు రావటం, అదేవిధంగా షుగర్ పేషెంట్లు రావటం, చిన్న పిల్లలు కూడా ఎన్నో రోగాలు రావటం, చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం యోగా. ఆ యోగాని అందరికీ కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక తపస్సు లాంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. 14 రోజులు కూడా 1 కోటి మంది సర్టిఫికేషన్కి మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా యోగాలో సర్టిఫికేట్ తీసుకుని ప్రతిరోజు దైనందిన జీవితంలో వాళ్ళకున్న 24 గంటల్లో 1 గంట వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు టైం స్పెండ్ చేసేటట్టుగా మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలన్న తపనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కృషిని మనందరం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మైదుకూరు మండలం బ్రహ్మంగారి మఠంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన కళ్యాణ్ కడపలోని ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. బ్యాంకులో విధులు ముగించుకొని శనివారం రాత్రి బైక్పై గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కళ్యాణ్ అతనే కిందపడి మృతి చెందాడా, ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గొల్లగుంటలో దేశవాళీ ఆవు పుంగనూరు లేగదూడకు జన్మనిచ్చింది. ఆనంద వెంకట ప్రసాద్ అనే రైతుకు ఒంగోలు జాతికి చెందిన ఆవు ఉంది. దీనికి పుంగనూరు జాతి ఎద్దుకు ఈ లేగదూడ పుట్టింది. దేశవాళీ ఆవుకు పుంగనూరు లేగదూడ జన్మించడంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు. దూడ 20 అంగుళాలు ఎత్తు, 22 అడుగుల పొడవు ఉన్నట్లు రైతు చెప్పారు. చెంగుచెంగున ఎగురుతున్న లేగదూడను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీలో ఈ ఉదయం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కాలనీలోని ఆలయం ముందు నిద్రిస్తున్న నాగేంద్రబాబు అనే యువకుడిని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు నాగేంద్రబాబు మిత్రులను ప్రశ్నించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్లోని నాగూర్ జిల్లా కనుక గ్రామానికి చెందిన పొన్నారం బతుకుదెరువు కోసం తాడిపత్రికి వచ్చి గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. 4 రోజుల క్రితమే స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చిన పొన్నారం తన ఉంటున్న గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తించిన కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, 3 పిల్లలు ఉన్నట్లు సమాచారం. దేశీయ గోవుల సంరక్షణ, గోసేవపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గోపాల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతిలో వాక్ టు హీల్ వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరవనంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇస్కాన్ గోశాల, కామధేను గో సంరక్షణశాల సహకారంతో పుంగనూరు ఆవులకు ప్రత్యేకంగా గోపూజ చేశారు. లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్, రోటరీ నెక్స్ట్ జెన్, ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల ప్రతినిధులు, ఎకో సేవియర్స్, విద్యార్థులు నగర ప్రజలతో కలిసి వాకథాన్ నిర్వహించారు. దేశీయ గోవుల ప్రాముఖ్యతను వివరిస్తూ రైతులు, పౌరులు, విద్యార్థులను గోపాల్స్ సంస్థ ప్రతినిధులు చైతన్యపరిచారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విత్తన బంతుల కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేశారు. గోవుకు ఆధ్యాత్మికంగానే కాకుండా వైజ్ఞానికంగా ఎంతో ప్రాధాన్యం ఉందని గోపాల్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గోపాల్స్, గో అంటే ఆవు, పాల్స్ అంటే ఫ్రెండ్స్. వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ కౌ. ఒక 4 అతి ప్రొఫెషనల్స్తో మొదలైన ఈ గోసేవ ఆలోచన గత 12 సంవత్సరాల క్రితం బెంగళూరు నగరంలో మొదలైందండి.
కేవలం విద్యార్థులు ఐటీ ప్రొఫెషనల్సే కాకుండా అందరినీ కూడా ఈ గోవు యొక్క సేవలో భాగస్వామ్యం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో 12 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఈ మొట్టమొదటిసారిగా మన తిరుపతి నగరంలో వాక్ టు హీల్ అనే ఒక థీమ్తోని ఈ వాకథాన్ నడపడం జరుగుతుంది. ఇవాళ మన గోవిందుని క్షేత్రంలో ఈ గోసేవ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం మాకెంతో ఆనందంగా ఉంది. తిరుపతిలో మనం ఏంటి అంటే గో సండే అండ్ గో సాటర్డే అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గో సండే అంటే ఒక్కరోజు ఆదివారం రోజు మనందరం కూడా గో సేవలో పూజా సేవ అంటాం కదా, పూజ కంటే ముందు సేవ చాలా గొప్పదైన విషయం ఉందన్న ఉద్దేశంతో ఈ గోసేవలో భాగంగా రైతుల్ని, విద్యార్థుల్ని, ఎంతోమందిని ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది. మన ఇళ్ళన్నీ కూడా కెమికల్స్తో నిండిపోయినాయి. పల్లెల్లో, గ్రామాల్లో ఉన్న గోవులు ఈ భూమి నుంచి తరలిపోయింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా గోవును కాపాడడం కోసం వెలిశారు. ఆయన గొడ్డల దెబ్బలే తిన్నారు. మనం కనీసం 4 అడుగులు వేసి నడవలేమా, ఒక గోశాలకు వెళ్ళి క్లీన్ చేయలేమా? ఆ ఉద్దేశంతో గోపాల్స్ తోటి మేము కలిసి మేము కూడా గోపాలకులుగా, గోసేవకులుగా మారడం జరిగింది. రాబోయే కాలంలో ఈ యొక్క దేశీయ ఆవు యొక్క ప్రాముఖ్యత ప్రతి కుటుంబం వారు కూడా తెలుసుకొని దానిని పోషించి దాని యొక్క ఉపయోగాల్ని అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు మనం చేస్తున్నటువంటి వ్యవసాయంలో కూడా ఈ యొక్క దేశీయ ఆవు యొక్క ప్రాముఖ్యతను బాగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ గోవు నుంచి వచ్చేటువంటి పేడ, పంచతము భూమికి అమృతం. అదేవిధంగా పాలు, పెరుగు, నెయ్యి తాగితే మనకు ఆరోగ్యం అనేటువంటి విధానంతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రాచుర్యం చేస్తున్నాం. వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ్ అమృత్, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాంకేతికత మొత్తం ఏఐ చుట్టూ తిరుగుతున్న తరుణంలో విద్యా సంస్థలు, యూనివర్సిటీలు తమ ప్రణాళికను ఆ మేరకు మార్చుకుంటున్నాయి. అందుకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకుంటున్నాయి. బహుళజాతి సంస్థలు ఇందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. గుంటూరు జిల్లా వడ్నమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో ఏఐ ల్యాబ్ ఏర్పాటైంది. యువ ఇంజనీర్లకు ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇచ్చేలా దీన్ని రూపొందించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఏఐ ల్యాబ్ ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, జెమినీ ఎంటర్ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఈ ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతల్లో విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాన్ని పొందేలా ఈ ల్యాబ్ లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అత్యాధునిక ఏఐ టూల్స్, గూగుల్ క్లౌడ్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలు, పరిశ్రమల్లో వినియోగిస్తున్న ఆధునిక విధానాలపై విద్యార్థులు ప్రయోగాత్మకంగా అవగాహన పొందేలా దీనిని తీర్చిదిద్దారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, పరిశోధనా సామర్థ్యాలు, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధితో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దటమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఏఐ ల్యాబ్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ, ప్రాజెక్టులు, పరిశోధన అవకాశాలు లభించనున్నాయి. గూగుల్ ఏఐ ల్యాబ్ వల్ల ఏమవుతుందంటే ఇది 24/7 ఓపెన్ అయి ఉండేలాగా చూస్తాము. అండ్ దీంట్లో గూగుల్ టూల్స్ అనేవి 1000 స్టూడెంట్స్ కి లైసెన్సెస్ మేము సబ్స్క్రైబ్ చేశాము. దాంతో ఏఐ టూల్స్ అండ్ ఏజెంట్స్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదే కాకుండా ఫ్యాకల్టీకి రీసెర్చ్ లో కూడా ఈ టూల్స్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ స్టూడెంట్స్ ని ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక శాంపిల్ క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 5 days ఎలా ఉంటుంది వెదర్ అనేది ఆ ఫోర్కాస్టింగ్ అంతా చేసి ట్రయల్ రన్ లో బీటా వర్షన్ రిలీజ్ చేసి వర్క్ చేస్తున్నాము. కమింగ్ 1 month లో మేము ఇది రియాలిటీలో నియర్ బై విలేజెస్ కి మొత్తానికి లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఇండస్ట్రీలో కానీ మార్కెట్లో కానీ మనం ఏదైనా చేయాలంటే మీ వెనక ఏ పార్ట్నర్ ఉన్నారని అడుగుతారు. గూగుల్ అనే సంస్థ మన వెనకట్లో ఉండి ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ తో సపోర్ట్ చేస్తే మరింత మనకి బ్రాండెడ్ వాల్యూ వస్తుంది. జెమినై లైసెన్స్ వరకే కాకుండా క్లౌడ్ సర్టిఫికేషన్స్ కూడా మనకి గూగుల్ వాళ్ళు ఇస్తున్నారు. 9 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ 1000 మంది స్టూడెంట్స్ కి నెక్స్ట్ 1 year లో జరగబోతుంది. ఏఐ ద్వారా ఏమొచ్చిందంటే ఇది అప్లికేషన్ యూసేజ్ మాత్రమే కాదు, అప్లికేషన్ క్రియేటర్స్ ని తయారు చేస్తుంది. అదే మనం ప్రొవైడ్ చేయడం వల్ల స్టార్ట్అప్స్ ని చాలా మంది చూడొచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ ని కూడా మనం చాలా ఎక్కువ మందిని మార్కెట్లో చూడొచ్చు.
గూగుల్ ఏఐ ల్యాబ్ ఏర్పాటుతో పరిశోధన, ఆవిష్కరణలు, సమస్యల పరిష్కార నైపుణ్యాల్లో విద్యార్థులు మరింత ముందంజలో నిలుస్తారని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏఐ ల్యాబ్ ద్వారా కేవలం తమ యూనివర్సిటీ విద్యార్థులకే కాకుండా ఇతర ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల ఈ ప్రాంతంలో వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది అంటే ప్రాబ్లమ్స్ అన్ని అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకుంటారు. అట్లానే సముద్ర తీరం కాబట్టి ఫిషరీస్, ప్రాన్స్, ఈ కల్చర్ లో వాటికి ఏం జబ్బులు వస్తున్నాయి ముందుగా తెలుసుకోవటం, వాటికి నివారణ ఉపాయాలు ఆలోచించడం అట్లాంటివి వస్తాయి. అట్లానే వాతావరణం కూడా చాలా తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ రైతులకి. ఆ వాతావరణ పరిశోధనలు కూడా చాలా విపరీతంగా ఉపయోగపడుతుంది. మా ఫ్యాకల్టీకి, మా స్టూడెంట్స్ కి, ప్రతి వాళ్ళకి ఈ ఏఐ స్కిల్స్, ఏఐ టూల్స్ ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ఎవరికి తక్కువ లేకుండా నేర్పడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. దానికి గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ముందు రోజుల్లో ఇది ఒక పెద్ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారవుతుంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనేది ఎంత నిజమో దాన్ని నేర్చుకుని పనిచేస్తే సరికొత్త ఉద్యోగాలు వస్తాయనేది అంతే నిజం. ఫిన్టెక్, ఆరోగ్య రంగం, రోబోటిక్స్, ఇంజనీరింగ్, ఆటోమేషన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అనేక రంగాల్లో ఏఐ అపార అవకాశాలను సృష్టించనుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏఐ నేర్చుకునే విద్యార్థులకు భవిష్యత్తులో అవకాశాలు పెరగనున్నాయి. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభ కోరింది. తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్లు కల్పించాలని భాషాభిమానులు కోరారు. రాజమహేంద్రవరంలో 7వ తెలుగు సాహిత్య మహాసభలు తొలి రోజు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సాహిత్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో 2000 మందికి పైగా కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు. జీజీయూ ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కవి కత్తిమండ ప్రతాప్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం అందరినీ అలరించింది. తెలుగు భాష పరిరక్షణ, పూర్వ వైభవం కోసం చేపట్టాల్సిన చర్యలపై అతిథులు సమగ్రంగా చర్చించారు. అమ్మ భాషను రక్షించుకునేందుకు అందరూ నడుం బిగించాలని మేధావులు నిర్ణయించారు. ప్రఖ్యాత కవులు ఎర్రా ప్రగడ, నన్నయ్య, శ్రీనాథ మహాకవి, భక్త రామదాసు, కవయిత్రి మొల్ల వారసులు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాతృభాష పరిరక్షణకు పాలకులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని కవులు, రచయితలు, సాహితీవేత్తలు కోరారు. భాష మీద అభిమానం ఉన్న మనకి అధిపతులు, వేళ రాష్ట్ర నేతలు మనకి లభించడం కారణంగా మనకి తెలుగు భాషకి చక్కటి స్థానం లభిస్తోంది, ప్రగతి లభిస్తోంది. దానికి అభివృద్ధి చెందడానికి గొప్ప ప్రాతిపదిక, ఒక ప్రణాళిక ఏర్పడుతూ ఉన్నాయని నేను భావన చేస్తూ ఉన్నాను. ఈ తెలుగు భాషకి వైభవనంగా మళ్ళీ వినూత్నంగా తెలుగు వెలుగై వెలుగుతుంది. ఇది నిజం, ముమ్మాటికి నిజం. ఆ భాషను ఆదరించాలి, పోషించాలి, మాట్లాడించాలి, గౌరవించాలి. ఇది మాధ్యమాలు, ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత. ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వచ్చి ఈ తెలుగుని ఎక్కువగా బోధించడం ద్వారా మన యొక్క చరిత్రని చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పడం ద్వారా ఈ యొక్క మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా అందరికీ అవగాహన అవుతాయని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. మన భాషని గౌరవించాలి, మన భాషని అనుసరించాలి, అనుకరించాలి, అనునయించాలి. ఈ భాషను మనం సక్రమంగా అనుకరించితే రాబో కాలంలో మంచి సమాజం ఉంటుంది. పాడుపోయిన సమాజాన్ని తొలగించి మనం మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తెలుగును మనం కాపాడాల్సిన అవసరం ఉంది, కొనసాగించాల్సిన అవసరం ఉంది. 1 నుంచి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్ కల్పించాలని సమావేశంలో తీర్మానించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు తెలుగును ఖచ్చితంగా సబ్జెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా మన అమ్మ భాష అయినటువంటి మాతృభాషను ఖచ్చితంగా వారు ఇప్పుడున్నాయండి పత్రికలు, సినిమా రంగం, టీవీ, అలాగే ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా ఇవన్నీ కూడా చాలా విద్యా సంస్థలతో పాటు
తల్లి దగ్గర నుంచి ప్రారంభించి ఉపాధ్యాయుడి దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా కింద వరకు వెళ్తున్నాయి అన్నమాట. సో దీనిని ఇంకా బలీయంగా చేసేటువంటి ప్రయత్నం అంతే. 64 కళలను కూడా ఇక్కడ ప్రదర్శించాలనే ఉద్దేశంతో కవులు కళాకారుల యొక్క సాహితీ సాంస్కృతిక పట్టాభిషేకం పేరిట ఈ సభలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. తెలుగు భాష వైభవాన్ని, తెలుగు జాతిని ఒక మమేకంగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగు భాష పరిరక్షణ, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు మహాసభల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాతృభాష పరిరక్షణకు సహకారం అందించేందుకు సిద్ధమని ప్రభుత్వ పెద్దలకు స్పష్టం చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో వ్యాయామ శిక్షణ తరగతులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసుల వారికి వ్యాయామ శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం నుంచి వీటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. గతేడాది చాలా ప్రైవేటు పాఠశాలలు వ్యాయామ శిక్షణ తరగతులు నిర్వహించడంలో విఫలమయ్యాయని సర్కార్ మండిపడింది. ఆ సమయాన్ని ప్రత్యేక తరగతుల కోసం ఉపయోగించుకున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది. ఆయా పాఠశాలలపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తమిళనాడులో విద్యుత్ కోతలకు సంబంధించి తమ నేతలపై అసత్య ఆరోపణలు చేశారంటూ టీవీకే ఎమ్మెల్యే పల్లవికి డీఎంకే లీగల్ నోటీసులు పంపించింది. ప్రతిపక్ష సభ్యులపై బాధ్యతారహితంగా పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన టీవీకే ఎమ్మెల్యే పల్లవి కొలత్తూరు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న విద్యుత్ కోతలకు డీఎంకే నేతలే కారణమని ఆరోపించారు. టీవీకే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే డీఎంకే నేతలు అధికారులకు లంచాలు ఇచ్చి కావాలనే విద్యుత్ కోతలకు కారణమవుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని టీవీకే శ్రేణులు కనిపెట్టాలని టీవీకే ఎమ్మెల్యే పల్లవి సూచించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు నిరాధారమని డీఎంకే ఖండించింది. 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలంటూ ఎమ్మెల్యేతో పాటు సదరు మీడియా సంస్థకు లీగల్ నోటీసులు పంపింది. ఆమె ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వీడియో, వాటికి సంబంధించిన అన్ని రకాల పోస్టులను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. సింగపూర్లో భారతీయులే లక్ష్యంగా జరుగుతున్న విద్వేష ప్రచారంపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారతీయులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కంటెంట్ను అడ్డుకోవడానికి కఠినమైన ఆన్లైన్ క్రిమినల్ హార్మ్స్ యాక్ట్ OCHAను సింగపూర్ సర్కార్ ప్రయోగించింది. యూట్యూబ్, ఎక్స్ వంటి ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో ఉన్న అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్వేషపూరిత కంటెంట్ మొదట చైనాకు చెందిన డిజిటల్ ప్లాట్ఫామ్లలో పుట్టుకొచ్చి ఆ తర్వాత పాశ్చాత్య సోషల్ మీడియా నెట్వర్క్లకు వ్యాపించినట్లు సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. సింగపూర్ను భారతీయులు ఆక్రమిస్తున్నారని, ప్రభుత్వంలో వారి ప్రాతినిధ్యం పెరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, లిటిల్ ఇండియా ప్రాంతంలోని రద్దీ దృశ్యాలను, హిందూ పండుగల వీడియోలను మార్ఫింగ్ చేసి కుట్రలకు తెరలేపారని పేర్కొన్నారు. సింగపూర్ బహుళజాతి సంస్కృతిని విచ్ఛిన్నం చేసి చైనా సంస్కృతి వైపు మొగ్గు చూపేలా చేయడమే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నట్లు సింగపూర్ అధికారులు భావిస్తున్నారు. అమెరికాలోని టొలెడో నగరంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఓ కమ్యూనిటీ ఉత్సవంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. టొలెడో నగరంలోని చారిత్రక ప్రాంతంలో ఏటా 2 రోజుల పాటు జరిగే ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్ వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2 వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అకస్మాత్తుగా కాల్పుల శబ్దం రావడంతో జనాలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితులు పరారైనట్లు చెప్పిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉత్తర కొరియాలో క్షిపణి ఉత్పత్తిని 2.5 రెట్లు పెంచాలని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఓ ఆయుధ ఉత్పత్తి కర్మాగారాన్ని సందర్శించిన కిమ్ అక్కడి క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తి వివరాలపై ఆరా తీశారు. ఈ మేరకు కిమ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA విడుదల చేసింది.
అందులో ఉన్నతాధికారులతో కలిసి కిమ్ భారీ క్షిపణులను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా వివిధ రకాల బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు క్షిపణి యంత్రాంగం రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళికపై నివేదికను అధికారులు కిమ్కు సమర్పించారు. వార్షిక వృద్ధి ప్రతిపాదన ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని కిమ్ అధికారులకు స్పష్టం చేశారు. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని కిమ్ ఆదేశాలు ఇచ్చారు. అంతకు ముందు రోజు గతేడాది ప్రయోగం విఫలమై ఆ తర్వాత మరమ్మతులకు గురైన ఓ కొత్త యుద్ధనౌక సముద్ర పరీక్షలను కిమ్ స్వయంగా పర్యవేక్షించారు. 5,000 టన్నుల సామర్థ్యం గల విధ్వంసక నౌక కాంగ్ ఖాన్ సామర్థ్య పరీక్షలను కిమ్ పరిశీలించారు. ఉత్తర కొరియాను అణు నిరాయుధీకరణ చేయాలని అమెరికా పగటి కలలు కంటోందని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ ఏ జోంగ్ అన్నారు. ఉత్తర కొరియా తన అణ్వాయుధ సంపత్తిని స్థిరంగా విస్తరిస్తుందని స్పష్టం చేశారు. గత నెలలో చైనా పర్యటన సందర్భంగా ఉత్తర కొరియాను అణ్వాయుధ రహిత దేశంగా చేయాలనే ఉమ్మడి లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను ఏ జోంగ్ కొట్టిపారేశారు. అణ్వాయుధ దేశంగా ఉన్న ఉత్తర కొరియా హోదాను దెబ్బతీసేలా అమెరికా చేస్తున్న వాదనలకు ఎలాంటి చట్టబద్ధత లేదని వెల్లడించారు. అమెరికా ఏకపక్ష ప్రకటనలకు ఎవరూ కట్టుబడి ఉండరని ఏ జోంగ్ తేల్చి చెప్పారు. అమెరికాలోని కొందరు అధికారులు తమ పగటి కలల నుంచి ఇంకా మేల్కోలేదని ఎద్దేవా చేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు ఒక రోజు ముందు ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 7 ఏళ్ల తర్వాత కిమ్ జోంగ్ ఉన్తో చర్చల కోసం జిన్పింగ్ ఉత్తర కొరియాలోని పర్యటిస్తున్నారు. ఇరాన్ దాడుల వల్ల నష్టపోయిన గల్ఫ్ మిత్ర దేశాలను ఆదుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇరాన్కు చెందిన ఆస్తులను మళ్లించాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన నష్టానికి భవిష్యత్తులో జరిగే దాడుల మరమ్మతులకు ఈ ఆస్తుల ద్వారా పరిహారం చెల్లించే ప్రతిపాదనను అమెరికా తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని, ఆ ఖర్చులను భరించేందుకు ఇరాన్ ఆస్తులను ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో పరిశీలించాలని అధికారులను స్కాట్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఏ ఆస్తులను ఇందుకోసం ఉపయోగిస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు. కేవలం అమెరికా స్తంభింపజేసిన ఆస్తులే కాకుండా ఇతరత్రా ఉన్న ఇరాన్ ఆస్తులను కూడా ఈ ప్రతిపాదన కింద పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గోదావరిని పూర్తిగా మళ్లించి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఆ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి బనకచెర్యలను మొదట బయటపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని వెల్లడించారు. కృష్ణా నదిని బనకచెర్ల రూపంలో కృష్ణార్పణం చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు గోదావరిని కూడా పూర్తిగా మళ్లించి ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. ఇవాళ స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణ దాన్ని నిక్కదీసి గట్టిగా నిలబడి ప్రశ్నించాల్సింది పోయి డూడు బసవన్నలాగా ఈరోజు తలలూపుతా ఉన్నారు. జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్లు కృష్ణా పరివాహకానికి మళ్లించినట్టయితే 14-21-45 రేషియోలో తెలంగాణకు హక్కులు సంక్రమిస్తాయని మేము హెచ్చరించాం. గోదావరి బనకచెర్ల అంటూ చేస్తే మాకు ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణకు మాకు ఆ హక్కులు ఈక్విటబుల్ రేషియోలో మాకు ఇవ్వాల్సి ఉంటుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేదు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది. నేషనల్ ప్రాజెక్టు ఉండదు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. దేశంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో ఎల్పీజీ అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఒక 14.2 కిలోల సిలిండర్ను పంపిణీ చేయడానికి అయ్యే వాస్తవ ఖర్చు 1,600 రూపాయలు దాటినప్పటికీ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేవలం 642 రూపాయలకే లభిస్తుందని కేంద్రం పేర్కొంది. సాధారణ వినియోగదారులకు 942 రూపాయలకు ఎల్పీజీని అందిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల పెరిగిన ఖర్చుల దృష్ట్యా గృహ వినియోగ సిలిండర్ ధరపై 29 రూపాయలు పెంచినట్లు తెలిపింది.
ఇదే 14.2 కిలోల సిలిండర్ ప్రస్తుతం అమెరికాలో 1700, కెనడాలో 2400, ఆస్ట్రేలియాలో 1700 రూపాయలు ఉందని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతీయ వినియోగదారులకు గ్యాస్ చాలా తక్కువ ధరకు అందుతోందని కేంద్రం వెల్లడించింది. ఉగ్రమూలాల కేసులో నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ వేసిన కస్టడీ పిటిషన్ను న్యాయస్థానం అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. విజయవాడ 2వ పట్టణ పోలీసులు నమోదు చేసిన ఈ కేసు గత నెలలో ఎన్ఐఏకు బదిలీ అయింది. 11 మందిని విశాఖలోని ప్రశ్నించనున్నారు. విజయవాడ టెర్రర్ లింక్ కేసు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్తో ముడిపడడంతో విజయవాడ సిపి వినతి మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఎన్ఐఏ విచారణకు తీసుకుంది. విశాఖలోని జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయం ఈ కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రిమాండ్లో ఉన్న నిందితులను 5 రోజులు కస్టడీకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా శనివారం తీర్పు వెలువడింది. పలు రాష్ట్రాలతో లింకులున్న ఈ కేసు దర్యాప్తును తాము తీసుకున్నామని ఎన్ఐఏ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దేశ భద్రతతో ముడిపడిన కేసులో నిందితులను మరింత లోతుగా విచారించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే విజయవాడ పోలీసులు నిందితులను విచారించారని, ఉగ్రవాద కేసుల విచారణలో వీరికి అనుభవం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో దేశాన్ని అస్థిరపరిచే కుట్రను నిందితులను విచారించి వెలికి తీయాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కస్టడీకి ఇవ్వాలన్న ఎన్ఐఏ తరఫు న్యాయవాది వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. మైనర్ మినహా మిగిలిన 11 మందిని 2 విడతల్లో కోర్టు కస్టడీకి ఇచ్చింది. వీరిని విశాఖలోని ఎన్ఐఏ బ్రాంచ్ కార్యాలయంలో ప్రశ్నించనున్నారు. నిందితులు రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్, షాద్మాన్ దిల్కుష్, సైదా బేగం, లక్కీ అహ్మద్ ను ఈ నెల 8 నుంచి 10 వరకు కస్టడీకి ఇచ్చింది. జిషాన్, అబ్దుల్ మజీద్, మీర్ ఆసిఫ్ అలీ, అబ్దుల్ సలాం, షారుఖ్ ఖాన్, షేక్ ఫైజ్ ఉర్ రెహమాన్ కు 10వ తేదీ నుంచి 12 వరకు కస్టడీకి కోర్టు అనుమతించింది. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వీరిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని నిర్దేశిత తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్నారు. ఆ సమయంలో నిందితులు రోజుకు 2 సార్లు 5 నిమిషాల చొప్పున తమ న్యాయవాదులతో మాట్లాడుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. వైసీపీ హయాంలో జగన్ కు పీఏగా ఉన్న కేఎన్ఆర్ భూముల కొనుగోలులో చక్రం తిప్పినట్లు సిట్ గుర్తించింది. విశాఖలో 200 కోట్ల భూమిని కారు చౌకగా కొట్టేసి బావుమరిది, ఇతర బినామీల పేరిట కంపెనీ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటు మరో 100 కోట్ల విలువైన 22 ప్లాట్లు బినామీల పేరిట ఉన్నట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. వైసీపీ అధినేత జగన్ పీఏ కె నాగేశ్వరరెడ్డి విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మధురవాడలో 200 కోట్లు విలువైన 2.5 ఎకరాల భూమి, 22 ప్లాట్లను కారు చౌకగా కొట్టేసినట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన లంచాల సొత్తు, ముఖ్యమంత్రి పీఏ హోదాలో పోగేసిన అక్రమార్జనను తన బినామీల పేరిట ఏర్పాటు చేసిన కంపెనీల్లోకి మళ్లించి వాటితో అతి తక్కువ ధరకు ఈ భూముల్ని తన పరం చేసుకున్నట్లు తేల్చింది. ఓ వివాదాన్ని సెటిల్ చేసి ఈ భూముల్ని తక్కువ ధరకు లాగే న్నట్లు విచారణలో వెల్లడైంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆ లంచాల సొమ్ములో కొంత కేఎన్ఆర్ కు చేరినట్లు ఇప్పటికే గుర్తించారు. ఆ నల్లధనాన్ని వైట్లోకి మార్చేందుకు ఆయన హైదరాబాద్, బెంగళూరు, విశాఖ సహా పలు ప్రాంతాల్లో బినామీల పేరిట భారీగా భూములు, స్థిరాస్తులు కొన్నట్లు తేల్చారు. వాటి మూలాలు వెలికి తీస్తుండగా మధురవాడలో కారు చౌకగా కొట్టేసిన భూమి గుట్టు బయటకొచ్చింది. దీనిపై దర్యాప్తులో తేలిన వివరాలతో సిట్ సమగ్ర నివేదిక సిద్ధం చేసింది. మధురవాడలోని సర్వే నెంబర్ 411, 412, 419/1, 419/3లో ఉన్న 97.30 ఎకరాల భూమిని ఎల్ఐజీ, ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుతో ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత దీనిపై పలు వివాదాలు నెలకొన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేఎన్ఆర్ అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన మరో నేత ఆ భూమిని ఎన్సీసీకి అతి తక్కువ ధరకు
తనకు దక్కేలా చక్రం తిప్పారు. 2021 అక్టోబర్ 27న 97.30 ఎకరాలు ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరిట రిజిస్టర్ అయ్యాయి. ఈ భూమిని 180 కోట్లకు కొనగా అందులో 76 కోట్లను కడపకు చెందిన తన స్నేహితుడు సింగపూర్లో నివసిస్తున్న కుందూరు రమణారెడ్డికి చెందిన జైంట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కేఎన్ఆర్ పెట్టుబడి పెట్టించారు. కుందూరు రమణారెడ్డి సింగపూర్లో మత్సడో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి భారత్లోని తన కంపెనీకి నిధులు పంపించారు. ఇందులో ట్రైడెంట్ డెవలపర్స్ అనే మరో సంస్థ భాగస్వామిగా ఉంది. కొన్నాళ్లకు ఎన్సీసీ, జైంట్ ఇంజనీరింగ్, ట్రైడెంట్ డెవలపర్స్ మధ్య భూ కేటాయింపులు, అభివృద్ధి వ్యవహారంలో విభేదాలు తలెత్తాయి. వారంతా అప్పట్లో హైదరాబాద్లోని ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. ట్రైబ్యునల్ ఆదేశాలతో 2022 జూలైలో రాజీ కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ట్రైడెంట్ సంస్థ హక్కులను వదులుకుంది. ట్రైడెంట్ సంస్థ హక్కులు వదులుకోగానే కేఎన్ఆర్ రంగంలోకి దిగిపోయారు. తొలి నుంచి తనకు వ్యాపార భాగస్వామిగా, బినామీగా ఉన్న గుంటూరు జిల్లా మేడికొండూరు వాసి దండా వీరారెడ్డి భార్య దండా బిందుమాధవి, తన స్నేహితుడైన కుందూరు రమణారెడ్డి తోడల్లుడు విప్పల శంతన్ రెడ్డి, తన బావమరిది దేవపట్ల రామ్ గోపాల్ రెడ్డిని డైరెక్టర్లుగా 2022 జూలైలోనే ఆల్సీ డెవలపర్స్ ఎల్ఎల్పీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో రామ్ గోపాల్ రెడ్డి, శంతన్ రెడ్డిల పేరిట చెరో 40%, బిందుమాధవి పేరిట 20% వాటా ఉంది. దాదాపు 100 కోట్లకు పైగా విలువ చేసే 2.5 ఎకరాల భూమిని కేవలం 12 కోట్ల 50 లక్షలకే ఎన్సీసీ సంస్థ ఆక్సీ డెవలపర్స్ పేరిట 2024 మే 4న రిజిస్ట్రేషన్ చేసింది. ఇక్కడ ప్రభుత్వ మార్కెట్ ధర చదరపు గజం 27,000 ఉంది. అంటే మొత్తం ఆస్తి విలువ 32 కోట్ల 67 లక్షల రూపాయలు. బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైమాటే. 12 కోట్ల 50 లక్షల రూపాయల్లోనూ కొంత చెల్లించనే లేదు. 100 కోట్ల విలువైన మరో 22 ప్లాట్లను కడపకు చెందిన గడికోట ద్వారకానాథరెడ్డి, కీర్తిరెడ్డి సహా పలువురి పేరిట రిజిస్ట్రేషన్లు చేయించారు. కుందూరు రమణారెడ్డి, కేఎన్ఆర్ మధ్య పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయి. రమణారెడ్డిపై పలు రాష్ట్రాల్లో మోసం సహా 16 కేసులున్నాయి. విజయవాడలోని రామవరప్పాడులో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రైతుల నుంచి కొంత భూమి తీసుకుని అభివృద్ధి చేసింది. తన దగ్గరున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకోవాలనుకున్న కేఎన్ఆర్ బినామీ అయిన దండా వీరారెడ్డి భార్య బిందుమాధవి పేరిట ఎకరం భూమి కొని ఆ సంస్థకు డెవలప్మెంట్ కు ఇచ్చారు. అయితే మిగతా రైతులకు ఇచ్చిన దానికంటే తనకు ఎక్కువ వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏకంగా 5,100 చదరపు గజాలు ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీని విలువ 7 కోట్ల 50 లక్షలు ఉంటుందని అంచనా. కాలుష్య నియంత్రణ, వ్యక్తిగత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నార్సింగి సమీపంలోని సైక్లింగ్ ట్రాక్ వద్ద మెగా సైక్లింగ్ రైడ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైక్లింగ్ ర్యాలీని వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. స్మార్ట్ బైక్, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్, వరల్డ్ సైక్లింగ్ అలయన్స్ ఆధ్వర్యంలో నిర్వహించగా 2,500 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. 5K, 10K విభాగాల్లో చిన్నారులు, యువత, మహిళలు సైక్లింగ్ ఔత్సాహికులు రైడ్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి సైక్లింగ్ ఎంతో ఉపయోగకరమని వెంకయ్యనాయుడు అన్నారు. సైక్లింగ్ ను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ డైరెక్టర్ రేచస్ ఎల్లా, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైక్లింగ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్. ఈ రోజు స్మార్ట్ బైక్, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్, అలాగే వరల్డ్ సైకిల్ అలయన్స్, బ్రసెల్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఫిట్ ఇండియా ఇవన్నీ కలిపి ఈరోజు మన నగరంలో సంతోషించారు.